హలో గాయస్, అందరికీ వెల్కమ్ టు డిగ్రీ డిమార్ట్స్ విత్ టీచర్. ఈరోజు మన టాపిక్ కాన్స్టిట్యూషన్ పైన కమెంట్స్ అభివర్ణించిన వ్యక్తులను చూద్దాం. ఫస్ట్ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్. తను ఏం చెప్పాడంటే ఆర్టికల్ ఈజ్ ఏ heart and soul of Indian Constitution అని చెప్పాడు. ఓకే, అండ్ నెక్స్ట్ హెచ్వి కమల్. వీళ్ళందరూ ఫిలాసఫర్స్. ఓకే, ఇతనే చెప్పండి రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చి చెప్పాడు. రాజ్యాంగాన్ని ఐరావతంతో పోల్చి చెప్పాడు. నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ సర్ ఐవర్ జెన్నింగ్స్. ఇతను ఏం చెప్పాడంటే రాజ్యాంగం న్యాయవాదుల యొక్క స్వర్గం. రాజ్యాంగం న్యాయవాదుల యొక్క స్వర్గం. ఓకే, ప్యారడైజ్ ఆఫ్ లాయర్స్ అని చెప్పాడు. ఎవరు? సర్ ఐవర్ జెన్నింగ్స్. ఇతను ఇంకొకటి కూడా చెప్పాడు, మన రాజ్యాంగం ప్రపంచంలో అన్ని రాజ్యాంగాల కన్నా సుదీర్ఘమైనది, దివ్యమైనది అని చెప్పాడు. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ మ్యారీ జోన్స్ అండ్ జెన్నింగ్స్. మ్యారీ జోన్స్ అండ్ జెన్నింగ్స్. ఇతను ఏం చెప్పాడంటే రాజ్యాంగం అరువుల మూట. రాజ్యాంగాన్ని అరువుల మూటతో పోల్చాడు. ఓకే, నెక్స్ట్ కేసీ ఓర్ అండి. కేసీ ఓర్ ఇతను కూడా ఏం చెప్పాడంటే రాజ్యాంగం ఒక పాక్షిక సమాఖ్య అని చెప్పాడు. పాక్షిక సమాఖ్య అంటే క్వాసీ ఫెడరల్. ఓకే, క్వాసీ ఫెడరల్ అని చెప్పాడు. ఇవి 5 మెయిన్ కామెంట్స్. ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏదన్నా ఒకటి ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. ఇది కాకపోతే ప్రియాంబుల్ నుంచి అన్న మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది మెయిన్గా. ఓకే, లెట్స్ సీ నెక్స్ట్ salient features చూద్దాం. salient features of Indian Constitution. ఓకే, salient features of Indian Constitution. salient features అంటే let's see the salient features of Indian Constitution. ఓకే, salient features అంటే దీని యొక్క ముఖ్యాంశాలు, అంటే మన కాన్స్టిట్యూషన్లో ఉండే మెయిన్ పార్ట్స్, వాటి గురించి చెప్పడం salient features. ఫస్ట్ పాయింట్ ఏంటంటే
very very important. Our constitution, okay, our constitution is written constitution, okay, written constitution and lengthiest lengthiest constitution is very important అండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిటర్న్ ఆర్ నాన్ రిటర్న్ అని అడుగుతారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ రిటర్న్ కాన్స్టిట్యూషన్. అండ్ ముందు మనం చూసాం అమెరికా యుఎస్ఏ కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ ప్రియాంబుల్ ప్రతిజ్ఞ ఉందండి మన దాంట్లో. ఇది సేలియన్ ఫీచర్ కిందకి వస్తుంది. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ సెక్యులర్. ఓకే, అన్ని మతాలు ఒకటే అని అంటాం కదండి, అన్ని మతాలు ఒకటే అన్నట్టు సెక్యులర్. అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈజ్ ప్రాథమిక నిధులు. ఓకే, ప్రాథమిక నిధులు అంటే ప్రైమరీ ఎలిజిబిలిటీస్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈజ్ డైరెక్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇది ఒకటి. నెక్స్ట్ అవర్ కాన్స్టిట్యూషన్ ఈజ్ రిజిడ్, దృఢమైనది మరియు ఫ్లెక్సిబుల్ అంటే మనం ఇష్టం ఉన్నప్పుడు మన అవసరానికి తగ్గట్టు చేంజెస్ చేసుకోవచ్చు అలా అన్నమాట. నెక్స్ట్ ఏకకేంద్రం, యూనిటరీ అండ్ ఫెడరల్. ఇట్ ఈస్ యూనిటరీ అండ్ ఫెడరల్. ఓకే, ఏకకేంద్రం మరియు సమాఖ్య. అండ్ నెక్స్ట్ సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఎయిత్ వన్ ఈజ్ సుప్రీమసీ ఆఫ్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ ఆధిక్యత. ఓకే, రాజ్యాంగ ఆధిక్యత అంట ఇది. నెక్స్ట్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ నైన్త్ వన్ చూడండి. ఇట్ ఈస్ అ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. ఓకే, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అండ్ 10th వన్ ఈజ్ ఓటు హక్కు 18 ఏళ్ళు దాటిన వారికి అని ఒకటి ఉంటుంది. దట్ ఈజ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ ఇది. అండ్ నెక్స్ట్ 11th వన్ ఈజ్ జ్యుడిషియల్ రివ్యూ. అండ్ నెక్స్ట్ ఈజ్ అటానమీ. కాన్స్టిట్యూషన్ అనేది స్వయం ప్రతిపత్తి కలిగింది. అటానమీ. ఓకే, ఇవన్నీ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దీనిలో ఏదైనా ఒకటి ఖచ్చితంగా ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంది. ఓకే, జస్ట్ ఫోకస్ చేయండి. థ్యాంక్ యూ.